హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది బ్యాచిలర్స్ కానీ లేదంటే బిగినర్స్ కానీ ఎవరైనా కూడా చాలా సింపుల్గా క్విక్గా కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాసెస్ ఉండదని చాలా ఈజీగా అండి, చాలా అంటే చాలా ఈజీ. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం చక్కగా శుభ్రం చేసుకున్న చికెన్ 1/2 kg వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు అండ్ సాల్ట్, మిరపగుండ అండ్ జీలకర్ర పొడి, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నానండి నేను. తర్వాత 1 టమాటా అనేది చిన్న టమాటా పండు తీసుకున్నాను. నిమ్మ చెక్క రసం పిండుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని అంతా చక్కగా మనం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1/2 అవర్ తర్వాత మనం పొయ్యి ముట్టించుకొని దానిపైన కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది తీసుకొని దాన్ని సన్నగా తరుముకొని దాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని మనము దీనిపైన లైట్గా సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా అనేది వేగిపోతుంది అన్నమాట. దీన్ని బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలండి. బ్రౌనిష్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ అనేది గార్నిష్ చేసి దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా మొత్తాన్నంతా కలుపుకొని మనము మూత పెట్టేసేయాలండి. ఓ 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. గ్యాస్ మాత్రం ఫుల్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కాసేపు ఆగాక ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే దీంట్లోకి వాటర్ అనేది ఉంటుంది కానీ చికెన్ లోపల వాటర్ అనేది అంతా కూడా బయటకొస్తుందనమాట. బయటకొస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ఫ్లేమ్ మాత్రం ఫుల్‌లోనే ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం దీనికోసం ఒక స్పెషల్ గరం మసాలా అనేది రెడీ చేసుకుంటున్నాం. దీనికోసం అని చెప్పేసి చెక్క, లవంగాలు, పువ్వు అండ్ మిరియాలు వేసుకొని చక్కగా మనం దీన్ని లైట్‌గా సిమ్‌లో పెట్టేసి పొయ్యి అనేది మనం వేపుకోవాలండి. వేపుకొని దీన్ని మనం దంచుకోవాలి. లేదంటే ఎక్కువైతే అనుకోండి, కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చనమాట. నేనైతే ఇప్పుడు సరిపడినంత చేసుకుంటున్నాను కాబట్టి దీన్ని నేను ఈ రోల్లో వేసి దంచుకున్నాను. చూడండి, ఇప్పుడు చికెన్ అనేది మనకి వాటర్ అంతా కూడా పోయింది. వాటర్ పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా కూడాను మనము తినొచ్చండి. మనం ఇందులో ఉప్పు, కారం అన్నీ ఆల్రెడీ వేస్తున్నాం. ఏమైనా చాలకపోతే ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ దీంట్లో వేసుకోవచ్చు. ఉప్పైనా, కారమైనా ఏమైనా. ఇప్పుడు నేను దీంట్లోకి జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఒక గుప్పెడు జీడిపప్పు అనేది వేసుకునేది. ఇది జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే లేదండి. జీడిపప్పు వేసుకుంటే మాత్రం ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట చికెన్ ఫ్రై అనేది. ఇప్పుడు దీన్ని మొత్తాన్నంతా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి ఉంచాలండి. ఉంచితే మనకి ఫ్రై అనేది ఇంకా కొంచెం ఏగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం చూడండి, ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసుకున్న మసాలా పొడి అని వేసుకుంటామండి. ఈ మసాలా పొడి వేయడం వల్ల చికెన్ టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుందండి. ఎంత టేస్టీగా ఉంటుందో మనం చెప్పడానికి లేదు, తింటే తప్ప చెప్పలేము. దీంట్లోకి ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని ఈ మొత్తాన్నంతా మనం చక్కగా కలుపుకొని కాసేపు ఒక 2 మినిట్స్ అండి కలుపుకుంటే సరిపోతుంది. ఇది అడుగు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలండి. లేదంటే కింద అడుగు మాడిపోతుంది. అది స్టీల్‌ది కాబట్టి ఇంకానండి మాడిపోతుంది. మనం ఇప్పుడు చూడండి, ఎంతో కలర్‌ఫుల్‌గా ఉన్న చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎవరైనా కూడా చూడండి, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా! ఖచ్చితంగా టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది బిగినర్స్ గానీ, బ్యాచిలర్స్ గానీ ఎవరైనా ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా ఇది అనేది తయారైపోతుందండి. ఇప్పుడు నేను చెప్పిన మసాలా అనేది ఆప్షనల్ అండి. అది నచ్చితే వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఆ మసాలా వేయకుండా కూడాను నార్మల్‌గా ఫ్రై చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలా పొడి వేయడం వల్ల మనకి చికెన్‌కి అనేది ఇంకా చాలా టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుందనమాట. తప్పకుండా ఈ చికెన్ ఫ్రై అనేది ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడాను. ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇది రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ, సాంబార్ రైస్‌లోకి గానీ చాలా బావుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.